అరుంధతి ప్రజలందరికీ భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా అరుంధతి నగర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారంతో ప్రోత్సాహంతో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది జరగడం జరిగింది. ఈ సందర్భంగా మొదటి బహుమతి 2500 రూపాయల చీర, రెండవ బహుమతి 1500 చీర, మూడో బహుమతి 1000 రూపాయల చీర ఇవ్వడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి 50 మందికి కూడా తగిన బహుమతి అందజేయడం బొత్సవారి నుంచి శుభపడినమని మేము తెలియదు. అరుంధతి నందు గత పూర్వకాలం నుంచి సంక్రాంతి పండుగ జరపడము పెద్ద మనుషులు 6 మంది పెద్ద మనుషుల తరఫున జరిగే వాళ్ళము. మాది బొచ్చుమేటి కులము తొలిమేటి అంటే ఈసారి విభిన్నంగా జరపాలనే ఉద్దేశంతో మా యువకులు ముందుండి కార్యక్రమాలు చేస్తామనే ఉద్దేశంతో సదుద్దేశంతో ముందుకు వచ్చినారు. మిగతా వాళ్ళని కూడా కలుపుకొని అడిగినాము వాళ్ళు, కానీ వీళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మా పిల్లలే ఈ కార్యక్రమం ముందుండి నడిపించి ఈ పోటీ నుగ్గుల పోటీలు పెట్టినారు. భావితరాల్లో నెక్స్ట్ ఒక్కొక్కటి పెంచుకుంటూ ఈ కార్యక్రమాలు అభివృద్ధి చేసుకోవాలని ఆ పిల్లలకు ఇదే ఉత్సాహం ఉండాలనే బాధంతో ఈ ఉద్దేశంతో భగవంతుని కోరుకుంటూ ఇస్తాను. ప్రైజులు ఉంటాయి 1, 2, 3 కదా. ప్రైజెస్ కూడా కొంతమందికి ఇస్తారు. ముందుగా నంద్యాల జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు 1వ వార్డులోని సంక్రాంతి ముగ్గుల పోటీలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నంద్యాల 1వ వార్డు ప్రజలందరూ ముగ్గుల పోటీల్లో అందరికీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. కాబట్టి అందరూ 1వ వార్డు ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి ప్రతి సంవత్సరం ఇలా కొనసాగుతుంది. కొన్ని ఏళ్ల నుండి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తుంది. కాబట్టి 1వ వార్డు ప్రజలకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అరుంధతి నగర్ ప్రజలకు ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అని పురాతనం నుంచి ఉంది. ఇక్కడ ఆంజనేయుడి గుడి ప్రతి కనుమ రోజు మేము రాత్రి సంక్రాంతి రోజు రాత్రి ఉత్సవాలు జరిపి కనుమ రోజు మేము పండుగ చేసుకోవడం పూర్వకాలం నుంచి మాకు ఆనవాయితీగా జరుగుతుంది. ఇప్పుడంతా మా యువకులంతా బొత్తు సంబంధించిన వాళ్ళ యువకులంతా ఏకమైనారు. మా వాళ్ళంతా ఏదో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినారు. కాబట్టి మొట్టమొదట ముగ్గుల పోటీ అనేది మేము నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని మేమల్లా ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం మా వాళ్ళకల్లంతా. అంతే అనంతరం.